అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆందోళన నిర్వహించింది. రాయచోటిలో హిందువులపై రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి హిందువులపై కేసులు పెట్టిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సీఐను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ఉధృతం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. ఐదుగురు రావడం ఏంటండి? ప్రభుత్వాధికారులు ముస్లింలను సంతృప్తిపరిచే విధానం అన్య మతాలను మార్చి 4వ తారీఖున అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో గత 1300 సంవత్సరాలుగా జరుగుతున్న వీరభద్రస్వామి పారివేటి ఉత్సవాన్ని ఆప్ చేయాలని, అలాగే దాని మీద ఎలాగైనా అటువంటి ఉత్సవాన్ని హిందువుల ఐక్యతకు నిదర్శనంగా ఉన్నటువంటి ఉత్సవాన్ని జరగనివ్వరాదు అని చెప్పేసి కొన్ని సంఘ విద్రోహ శక్తులు తీవ్రంగా దాడి చేశాయి. ఏదో వంక పెట్టుకుని దాడి చేస్తే ఆ దాడిని సమర్థిస్తూ ఈ దాడికి మూల కారణము ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి రాయచోటి ఎస్ఐ నరసింహారెడ్డి గారు కుట్రపూరితంగా మోసపూరితంగా కొంతమంది సాంఘిక విద్రోహ శక్తుల చేతిలో బందీ అయి లేదా వాళ్ళు చూపిన ఆశలకు ఎరై ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు బనాయించడం జరిగింది. ఒక్క కార్యకర్త పేరు కూడా తెలియని ఎస్ఐ ఈ ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి జాతీయ సంస్థలని సేవా సంస్థలని వాటి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమర్థం? ఆయన లంచాలకి లోబడి స్వార్థపూరిత శక్తుల చేతిలో పడి ఇటువంటి కేసులు పెట్టారు అని చెప్పి దీన్ని బట్టి రుజువవుతోంది. విదేశీ శక్తులతో చేతులు కలిపినట్టు వాళ్ళని అసలు బాధ్యతల నుంచి రిమూవ్ చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసు యంత్రాంగానంతా కూడా హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అన్యోన్యగాతగా అన్నదమ్ములుగా చూసుకునేటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆకాంక్షతో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులతో కలిపి వీళ్ళు ప్రయాణం చేయాలనేటువంటి ఈ పోలీసు యంత్రాంగం కొంతమంది ఉన్నారు. వాళ్ళపైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఉంది. మా కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి, హిందువులని అణచివేయాలి, ఎక్కడ పర మతస్థుల్ని పెంచాలనేటువంటి కోరిక కొంతమందికి ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గ్రహించుకోవాలి. మేమే కనుక దృష్టి పెట్టి వాళ్ళు ఏంటి అనేటువంటి కన్నెర్ర చేసి చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళే గ్రహించుకోవాలని తెలియజేస్తూ